అందరికీ నమస్తే అండి. డే 50 డేస్ ఛాలెంజీలో ఈరోజు డిజైన్ వచ్చేసి 18థ్ డే డిజైన్ అనమాట. అయితే వన్ కట్ బ్యాంగిల్ అయితే తయారు చేసి చూపిద్దామని ఇలా 6 గ్లాస్ బ్యాంగిల్స్‌ని అయితే ఇలా చక్కగా నేను జాయిన్ చేసుకున్నానండి. మనకి గ్లాస్ బ్యాంగిల్సే అనమాట. ఇలా మనకి 6 బ్యాంగిల్స్ అంటించేస్తే మనకి వన్ కట్ బ్యాంగిల్ అనేది తయారవుతుందండి. ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా మీరు వన్ కట్ బ్యాంగిల్, ప్లాస్టిక్ బ్యాంగిల్ అయినా కానీ తీసుకోవచ్చు. మనకి 6 బ్యాంగిల్స్ అంటిస్తే గ్లాస్ బ్యాంగిల్స్ ఇలా వన్ కట్ బ్యాంగిల్ అయితే వస్తుందండి. ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ వీడియోలు కాబట్టి మనకి వచ్చేసి కాసులతోటి మంచి డిజైన్ పార్టీ వేర్ చూపిద్దాం అని చెప్పేసి బ్రైడల్స్కి అయితే సూపర్ ఉంటుందండి. పెళ్ళిళ్ళకైతే ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇంతకుముందు నా ఛానల్లో తయారు చేసిన డిజైనేనండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే ఈ డిజైన్ చూసి నేర్చుకుంటారని చెప్పేసి నేను ఈ డిజైన్ అయితే ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ అయితే చేస్తున్నాం కదా, కాబట్టి అందులోని భాగంగా ఈ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. మనం ఫస్ట్ 6 బ్యాంగిల్స్ని అయితే ఇలా చక్కగా అంటించేసుకోవాలి. ఇప్పుడు దీనికి గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలండి. నేను ర్యాప్ చేసే చాలా వీడియోస్ వేస్తున్నాను, అలాగే షార్ట్స్ కూడా వేస్తున్నాను. ఒకసారి చూడండి, మీకు చూస్తే షార్ట్లో అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ర్యాపింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇలా మనము థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలన్నమాట. మనకి ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీనికి కాసులు అంటించేది చూపిస్తానండి. సింపుల్గా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి. అయితే ఇప్పుడు నేను కాసులు అయితే మనకి వచ్చేసి మంచి క్వాలిటీ కాసులు అయితే తీసుకున్నానండి. వీటి లింక్స్ అనేవి మనము కట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనకి వీటికి దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇలా వీటి లింక్స్ అనేవి కట్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. అయితే మనకి వచ్చేసి నేను 104 గోల్డ్ అయితే తీసుకున్నానండి. కలర్ వచ్చేసి 104 గోల్డ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనికి కాసులు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. మీరు B7000 గ్లూ యూజ్ చేసినా కూడా పర్వాలేదన్నమాట. ఫస్ట్ అయితే మనము నేను ప్రతిసారి వీడియోలో చూపించేదేనండి, అయితే మళ్ళీ చూపిస్తున్నాను. మనము ఇటు ఎలా అయితే పెట్టుకుంటామో ఇంకొంచెం వేరే పద్ధతిలో చూపిస్తాను. మనం అటు ఇటు సమానంగా గ్లూ అనేది ఇలా పెట్టుకొని కాసు ఎదురుగా కాసు వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా మనకి వచ్చేసి 7% పైకి ఉండాలి, 3% కిందికి ఉండాలండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా అలానే పెట్టేసుకోవాలి. అలా మనం మొత్తం కూడా ఈ డిజైన్ అనేది ఇలానే కంటిన్యూ చేయాలి. చాలా బాగుంటుందండి. నేను ఈ బ్యాంగిల్స్ అనేవి మన ఛానల్లో చాలాసార్లు చేసి చూపించాను. చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఒక పెయిర్ అనేది ఉండాలి, ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి. మనము ఇలా మొత్తం కూడా బ్యాంగిల్ అంతా కంటిన్యూ చేయాలి. చూడండి, ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఇలా పెట్టేసుకోవాలి. మనకి అన్నీ కూడా ఇలా సమానంగా ఉండాలన్నమాట. ఒకసారి చూడండి, కింద అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. మనకి మధ్యలో ఇలా గ్యాప్ అనేది ఉంటుందండి. కొంచెము ఆరిన తర్వాత ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలానే పెట్టేసుకోవాలి. ఇలా ఉంటుందండి. ఇలానే మనము 2 బ్యాంగిల్స్కి ఇలానే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు దీని మీద డిజైన్కి కుందన్స్ చూపించేస్తాను, చూసేయండి. మనకి ఫస్ట్ వచ్చేసి మూన్ షేపు 8K, మనకి 8K కాకుండా 6K సైజ్ అండి. ఐ షేప్ అండి. ఐ షేప్లో మనము వచ్చేసి గ్లాసీ కుందన్స్, ఐ షేప్ గ్లాసీ కుందన్స్ అండి. మనకి వచ్చేసి 6K సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మూన్ షేపు గ్రీన్ గ్లాసీ కుందన్స్ అనమాట. అలానే జర్కన్స్ అండి. సింపుల్గా చూపించేస్తాను, పార్టీ వేర్ లుక్ ఉంటుంది, చూసేయండి. మీరు B7000 కానీ ఫ్యాబ్రిక్ గ్లూ తోటి కానీ పెట్టేసుకోండి, బాగుంటుంది. మనము ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. మనకి కింద అయితే 3 వస్తాయి, తర్వాత మూన్ షేపు, తర్వాత పైన మనకి 3D లాగా వస్తుంది అనమాట. 3D డిజైన్ అండి ఇది వచ్చేసి. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు మూన్ షేపు కుందన్స్ అనేవి పెట్టేసుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన డిజైన్ అండి ఇదైతే. చాలా బాగుంటుంది. డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా మీరు కంటిన్యూ చేయాలి. తర్వాత పైన 3D డిజైన్ చూపిస్తానండి. ముందైతే ఇది ఇలా ఒక 2-3 పెట్టిన తర్వాత చూపిస్తాను. గ్లూ అనేది మనకి ప్రాపర్గా బాగా ఫుల్గా ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి. మీరు 8K తీసుకున్నా కూడా పర్వాలేదండి. 8K పెట్టుకోవడం వల్ల మనకి డిజైన్ అనేది బాగా ఎంబోజ్ అవుతుంది, అలానే పెద్దగా ఉంటుందన్నమాట. 3D డిజైన్ కాబట్టి మీకు. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన గ్లూ పెట్టేసుకోవాలండి. మీకు ఆరిన తర్వాత లుక్ అనేది అర్థమవుతుంది. ఇలా
ఇలా పెట్టేసుకున్నాక మనము కింద డిజైన్ కూడా పెట్టుకోవాలి. మొత్తం బ్యాంగిల్ అంతా ఇలా పెట్టేసుకున్నాక మీరు లాస్ట్‌కి జర్కన్స్ పెట్టుకోండి. మీకు డిజైన్ అనేది ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఇప్పుడు మనము ఇక్కడ గ్లూ అనేది పెట్టేసుకొని జర్కన్ అనేది పెట్టేసుకోవాలి. ఈ డిజైన్ అనేది ఈ బ్యాంగిల్స్ అనేవి ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన డిజైన్ అండి. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలి. మనకి ఆరిన తర్వాత ఇలా ఉంటుందండి. కొంచెం ఇలా ఫింగర్ తోటైతే ఇలా ప్రెస్ చేయాలి. బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలి. 3D డిజైన్ అండి. చాలా బాగుంటుంది. క్యూట్‌గా ఉంటుందనమాట. మనము గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసాం కాబట్టి వెయిట్ అయితే ఉంటుందండి. ఇలాంటి ఒక బ్యాంగిల్ 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేయొచ్చండి. నేను 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీకు గ్లాస్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి చూపిస్తాను. చూసేయండి. ఇలా ఉంటుందనమాట. చాలా బాగుంటుందండి. మనకి బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా పెట్టేసుకోవాలండి. ఇది కాస్త ఆరిందనమాట. బ్యాంగిల్ మొత్తం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. 3D డిజైన్ అండి. చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి సింగిల్‌గా 1 బ్యాంగిల్ తయారు చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చండి. చాలా క్యూట్ ఉంటుంది. ఇలా 2 బ్యాంగిల్స్ చేసుకోవాలి. ఇలాంటి ఒక సెట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిందండి. వీటికి మ్యాచింగ్‌గా లోటస్ బ్యాంగిల్స్ కూడా నేను తయారు చేశానండి. అవి కూడా చూపిస్తాను. చూడండి ఇలా. చూడండి ఏ డిజైన్‌కి ఆ డిజైన్ ఇలా 4 కట్ బ్యాంగిల్స్ 4 అలాగే మనకి వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ 2 ఇలా తయారు చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చనమాట. చాలా క్యూట్ ఉంటుంది. ఇవి మనము గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి చూపిస్తానండి. మీరు రెయిన్ డ్రాప్ తీసుకుంటారా? లేదు అంటే ప్లెయిన్ తీసుకుంటారా? అది మీ ఇష్టం అండి. ఇలా సింగిల్‌గా 1 బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు. మనం 6 గ్లాస్ బ్యాంగిల్స్ అంటిస్తే మనకి ఇలా 1 కట్ బ్యాంగిల్ అనేది వస్తుందండి. దీనికి థ్రెడ్ అనేది ఇలా ర్యాప్ చేసుకొని ఇలా తయారు చేసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక సెట్ ఉంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చండి. ఏ కలర్ కాంబినేషన్‌కైనా కూడా చాలా బాగా సెట్ అయ్యే డిజైన్ అండి ఇదొచ్చేసి. మనము గ్లాస్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి చూపిస్తాను. చూసేయండి ఇలా. ఇలా క్యూట్ ఉంటుందండి అసలు. చూడండి ఇంకేం కావాలి అసలు ఇదే కదా మనకు కావాల్సింది ఆడవాళ్ళకి. నిండుగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దండి. 1కి 2 సార్లు వీడియో చూడటం వల్ల మీకు వీడియో అనేది అర్థమయ్యి మీకు బ్యాంగిల్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలి అనేది అర్థమవుతుందండి. అందుకనే నేను 1కి 2 సార్లు మీరు వీడియోస్ చూడండి అని చెప్తున్నాను. ఇలా. అసలు పెళ్లి కూతుర్లకైతేనండి ఇలాంటి డిజైన్ అనేది ఒక బ్యాంగిల్ ఇలా 6 బ్యాంగిల్స్ మనం తయారు చేసుకుంటే నెంబర్ ఆఫ్ శారీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు. బ్రైడల్సే కాదండి మనకు కూడా హెవీగా ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ అనేది చాలా క్యూట్ ఉంటుందన్నమాట. చూడండి ఎంత కలగా, ఎంత నిండుగా, ఎంత పద్ధతిగా ఉన్నాయో. అలానే నేను అంతకుముందు ఒక సెట్ తయారు చేశానండి. ఇంచుమించు ఇది, అది ఒకేలాగా అనిపిస్తుంది. కానీ లేదండి కొంచెము మీకు కుందన్ కలర్ కాంబినేషన్ ఒకటి కానీ, మీకు డిజైన్ వచ్చేసరికి కంప్లీట్‌గా వేరనమాట. ఈ లోటస్ వేరు, ఈ లోటస్ వేరనమాట. ఈ లోటస్ వచ్చేసరికేనేమో మనకి విప్పినట్టుగా ఉంటుంది. ఈ లోటస్ వచ్చేసేమో మొగ్గలాగా ఉంటుందనమాట. ఇది మొగ్గ ప్యాటర్న్. ఇది వచ్చేసరికేనేమో మనకి పువ్వులాగా విచ్చుకున్నదనమాట. చూడండి ఇలా. ఇలా నేను ఇవి 6 బ్యాంగిల్స్ తయారు చేశానండి పెళ్లి కూతురికని. ఇవి కూడా పెళ్లి వాళ్ళ కోసమని తయారు చేశాననమాట. ఇవి నేను కూడా తయారు చేసుకున్నానండి. మా సిస్టర్స్ కూడా తయారు చేసి ఇచ్చాను కాసుల మీద. వాళ్ళు కూడా నా దగ్గర నేను చేస్తుంటే చూసి నేర్చుకొని చేసుకున్నారండి. మా వాళ్ళ దగ్గర అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. మీ దగ్గర కూడా ఉన్నాయా లేవా అనేది కామెంట్ చేయండి. మీ దగ్గర లేకపోతే పర్వాలేదండి. మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతే మీకు ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అనేవి నేను తయారు చేసి చూపిస్తానండి. మీరు హ్యాపీగా చూసి నేర్చుకోవచ్చు. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతోటి ఇంకొక డిజైన్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.